కువైట్, బహ్రెయిన్లో ఇరాన్ భీకర దాడులు. ఇరాన్ ప్రతీకార జాబితాలో 13 మంది ప్రపంచ నేతలు. ఇక అయోధ్య కానుకల చోరీ కేసుపై న్యాయవాదుల ఆందోళన. అటు తిరుపతిలో చిరుత సంచారం. ఇలాంటి న్యూస్ ని బ్యాక్ టు బ్యాక్ ఒక్కోటి 30 సెకండ్స్ లో చూసేద్దాం. కువైట్, బహ్రెయిన్లో ఇరాన్ భీకర దాడులు చేసింది. కువైట్లోని 2 అమెరికా స్థావరాలపై అటాక్స్ చేశామని ఇరాన్ ప్రకటించింది. ఇంధన ట్యాంకులను, అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను పూర్తిగా ధ్వంసం చేశామని ఇరాన్ సైన్యం ప్రకటించింది. కువైట్లోని FPS రాడర్ సిస్టమ్ ను ధ్వంసం చేశామని ఇరాన్ తెలిపింది. బహ్రెయిన్లోని పలు అమెరికా స్థావరాలపై దాడులు చేశామని ఇరాన్ తెలిపింది. మరోవైపు ఇరాన్ జలాంతర్గామి కేంద్రంపై అమెరికా మెరుపు దాడి చేసింది. తొలిసారి సీ డ్రోన్స్ ను వాడింది అగ్రరాజ్య సైన్యం. దాడి దృశ్యాలను అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది. బందర్ అబ్బాస్ పోర్టులో దాడులు చేశాయి ట్రంప్ సేనలు. నౌకల నిర్వహణ కేంద్రంపైన వన్-వే డ్రోన్స్ తో అమెరికా విరుచుకుపడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఇటలీ ప్రధాని మెలోని సహా 13 మంది ప్రపంచ నేతలు తమ ప్రతీకార జాబితాలో ఉన్నారని ఇరాన్ తెలిపింది. ఆ 13 మందికి సంబంధించిన ఫోటోను ఇరాన్ పత్రిక హంషహరి ప్రచురించింది. ఇందులో ట్రంప్, నెతన్యాహుపై స్నైపర్ స్టైల్ టార్గెట్ కూడా ఉంది. ప్రతీకారం తమ దేశ సంకల్పమని, దాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ఇరాన్ అత్యున్నత నేత ముజ్తబా ఖమేనీ ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ కు భారీ నష్టం జరిగింది. ఇరాన్ సుప్రీం లీడర్ ని కూడా చంపేశారు. దీంతో ఇరాన్ దేశం ప్రతీకారంతో రగిలిపోతుంది. దీంతో మొత్తం 13 మంది ప్రపంచ నేతలను ప్రతీకార జాబితాలో చేర్చింది ఇరాన్. అయోధ్య ఆలయ కానుకల చోరీ కేసులో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. అయోధ్యలో పోలీసులకు 24 గంటల అల్టిమేటం జారీ చేశారు. అప్పట్లోగా FIR నమోదు చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. అయితే న్యాయవాదుల డిమాండ్పై ఇప్పటివరకు పోలీసులు FIR నమోదు చేయలేదు. నిన్న కూడా రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు న్యాయవాదుల ప్రతినిధి బృందం సభ్యులు. FIR నమోదు చేయని పక్షంలో పోలీస్ స్టేషన్ ను ముట్టడిస్తామని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావుల పేర్లను FIR లో చేర్చాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. అయోధ్య ఆలయ కానుకల చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఇప్పటికే రాజీనామా చేశారు. తిరుపతిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఉపాధ్యాయ నగర్ పరిసరాల్లోకి వచ్చింది చిరుత. శేషాచలం అటవీ ప్రాంతం ఆనుకుని ఉన్న జనావాసాల్లోకి తరచూ చిరుతలు వస్తున్నాయి. ఇక్కడే ఇప్పుడు చిరుతను గుర్తించారు స్థానికులు. చిరుత వెళ్తున్న మార్గాన్ని అనుసరించి ఎటు వెళ్తుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. జనం తాకిడికి ప్రహరీ గోడ దూకి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది చిరుత. దీంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి చిరుత వచ్చి దాడి చేస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు స్థానికులను అలర్ట్ చేశారు. త్వరలోని చిరుతను పట్టుకుంటామని చెబుతున్నారు. తిరుపతి, తిరుమల ప్రాంతంలో తరచూ చిరుత సంచారం కలకలం రేపుతోంది. దీంతో స్థానికులతో పాటు అటు భక్తులు ఆందోళన చెందుతున్నారు.